సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అరిచి గీపెట్టిన, కాంగ్రెస్ పార్టీ కారాలు మిరియాలు నూరినా, నీట్ పేపర్ లీకేజీపై నోరు విప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగే పరిస్థితి నెలకొనడంతో సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్నవారికి వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో చేసిన పోస్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం, పరీక్షా వ్యవస్థ సమగ్రత పరిశీలించడం లక్ష్యంగా తీసుకున్న చర్యల పరంపరలో ఈ నిర్ణయం కూడా ఒక భాగంగా వివరించారు. అదేవిధంగా పేపర్ లీక్ల ద్వారా దేశ యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయాలని చూసే వారిని వదిలిపెట్టబోమని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని మోడీ ప్రకటనతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనేది కీలకంగా మారబోతుంది. ఆందోళనలు విరమించేందుకు, పార్లమెంటు జరిగేలా సహకరించేందుకు ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు. పార్లమెంటులోనూ ప్రభుత్వం పేపర్ల లీక్ అంశం పైన చర్చకు సిద్ధమని ముందుకు వచ్చింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలు కొనసాగుతున్న వేళ మద్దతు పెరుగుతుండటంతో ప్రధాని ఇప్పుడు ఈ ప్రకటన చేశారు. దీంతో ప్రధాని ప్రకటనతో వివాదం ముగుస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారబోతుంది.